ఉత్తరాంచల్ యూనివర్సిటీ ఇది కేవలం యూనివర్సిటీ కాదు, మీ సక్సెస్ స్టోరీకి చిరునామా. ఇది నా ఇల్లే, ఇది నా పడగదే. నా పిల్లలు లేదు కనుక ఖచ్చితంగా ఇది నా పడగదే. ఏమిటి తాగుడు? నువ్వు వచ్చావేంటి అంటే ఇది నా పడగది కాదా? నా గదిలోకి నువ్వు రాకూడదు. హరిబావా, హరిబావా, ఎక్కడున్నావయ్యా? మంది ఎక్కువైపోతే మధ్యలోనే జారిపోతావు. వీధి చివరి వరకు నాతో పాటే వచ్చాడు, మధ్యలో ఇంకో పెగ్గొట్టాడు, రూట్ మారిపోయాడు. చిచి, ఇది వరకు అన్నడు ఆయన తాగి రోడ్డు మీద పడలేదు. ఇప్పుడు కొత్త అలవాట్లు అబ్బుతున్నాయి. అంటే అన్నయ్యకి ఈయనే నేర్పారా? ఆ మాట వేరే చెప్పాలా? అత్తింట్లో ఎటు అగ్గిపెట్టి వచ్చావు, పుట్టింట్లో వాళ్ళనైనా ప్రశాంతంగా బ్రతకని వదిలా. అవును, ఇది వరకు ఏడవడానికి నేను ఒక్కర్తనే, కానీ ఇప్పుడు నా ప్రాణానికి ఓ బిడ్డ కూడా ఉన్నాడు. ఒక్కసారి తల ఉంచి గంగనవతులయ్యా. ఆకాశ గంగమ్మ భువికి దిగనంటే, పాతాళ గంగమ్మ పైకెగయనంటే, పుడమి తల్లికి నీటి బొట్టెలా దక్కు, కడగండ్ల రైతన్నకింకెవరు దిక్కు. చిట్ ఫండ్ కంపెనీయా, చీటింగ్ కంపెనీయా? పాట పాడి 4 రోజులైంది. షూరిటీల మీద షూరిటీలు అడుగుతున్నారు కానీ చీటీ డబ్బు మాత్రం ఇవ్వటం లేదు. నీ చీటీ పాడి 4 రోజులే కావచ్చు, నే పాడి 2 నెలలు దాటింది. నాకే ఇస్తారు. మీ డబ్బు పట్టుకుని మేమేం పారిపోవటం లేదుగా. ఏమిస్తావయ్యా? నువ్వెవరితో మాట్లాడుతున్నావు తెలుసా? తెలుసులేవయ్యా, తెల్లారసరికి చీటీ డబ్బులు ఇవ్వకపోయావు మీ తలకాయలు బంతుల్లో ఎగురుతాయి. నిజంగానే వాళ్ళు మన ప్రాణాలు తీసుకున్నారు. ఫైనాన్స్ బిజినెస్ అంటూ కొండలో డబ్బంతా పట్టుకెళ్తున్నాడు. వీళ్ళు డబ్బు కోసం మన ప్రాణాలు తీస్తున్నారు. ఏమిటంతా ఒకేసారి వచ్చారు? ఖాతాదారులు పెరిగారా? వాళ్ళు మమ్మల్ని తనడానికి వచ్చారు. డబ్బులు పట్టుకెళ్ళేది నువ్వు, తనులు తినేది మేమా? బిజినెస్ లో ఆ మాత్రం సర్దుబాటు చేయకపోతే ఇంకా మీరు బిజినెస్ చేయడం ఎందుకు? అందుకే పాడి పంట అన్నారు. ఆ పాడే మన నిలబెట్టింది, ఆ పంటే మన ఆదుకుంది. ఈ నెలతో బ్యాంకు వడ్డీ తీరిపోతుందిగా బాబు. అబ్బే, తీరటమే కాదమ్మా, ఇంకా కొంచెం మిగులుతుంది కూడా. ఆ డబ్బుతో విద్యకి సారి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. మళ్ళీ ఆ పాపయ్య పంచకు మనం ఎందుకయ్యా? ఈ ఇంటి కోడలు ఆ ఇంట్లో ఉన్న తర్వాత మనం వెళ్ళక తప్పదమ్మా. ఆడదానికి తొలికాన్పు పండగ లాంటిదంటారు. ఆ పాప ఎలాగూ ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదు. మనం కూడా అంటీ ముట్టనట్టుంటే విద్య చిన్నబుచ్చుకుంటుందమ్మా. బెదిరించిన ఆయన డబ్బులు ఇస్తాడు, దస్తావేజ్ మొహాన్ కొట్టి రావచ్చు. ఇంటికి వచ్చావు ఏంటిదంతా? తల్లి కాబోతున్న మా ఇంటి కోడలు పచ్చగా ఉండాలని పసుపు కుంకాలు తీసుకొచ్చాను. పండంటి బిడ్డను కనాలనే కోరికతో పళ్ళు పూలు తీసుకొచ్చాను. నువ్వేంటే ఇప్పుడు గారేమో పళ్ళు పొలాలు పుచ్చుకుని ఊపుకుంటూ రావడం, ఆడిని అందుకోవడానికి నువ్వేమో తెగేసుకుంటూ రావడం. మీరెటు విద్యకి ఏ అచ్చటా ముచ్చటా తీర్చడం లేదో నేను చేసే వేడుకలకి అడ్డు చెప్పకండి. తెలియకే ఎన్నాళ్ళు ఆగా. సంబరాలు పండగలు చేసుకునేది ఎవడన్నా గొప్పడు పడుతుంటే ఎట్టని కుక్క మూతి పిందెలు కాసేటప్పుడు కాదు. నిన్ను కొట్టినా ఒకటే, కుక్కను కొట్టినా ఒకటే. కడుపుతో ఉన్నది నీ కన్న కూతురని కూడా చూడకుండా కుక్క పొంతి పిందెలు అంటావా? పుట్టబోయేది నా ఇంటి వారసుడు, నోటికొచ్చినట్టు వాక్కు. అవును, నీ ఇంటి వారసుడు గనకనే ఈ సంబరాలు పండగలు నా ఇంట్లో జరగడానికి వీల్లేదు అంటున్నా. అనురాగానికి అర్థం తెలియని వాడివి, మనసులో మమత లేని వాడివి. నీ నుంచి ఇలాంటి తిరస్కారం వస్తుందని నాకు తెలుసు. మా ఇంటి కోడల ఆనందం కోసం
ఆమె కడుపులో పెరుగుతున్న బిడ్డ శుభం కోసం మా ఇంటి కోడలు ఏ ఇంట్లో ఉంటే అక్కడ ఈ అచ్చట ముచ్చట జరపడం మా బాధ్యత. అది మీ బాధ్యత అయితే మీ కుటుంబాన్ని సర్వనాశనం చేయటం మా బాధ్యత. పుట్టబోయేది కృష్ణుడు. కౌన్సిల్లా ఎగిరిపడ్డావంటే నీ మాడు పగల కొడతాడు. పుట్టేది కిష్టుడైనా రాముడైనా కనేది నా కూతురు. దాని ప్రతి నెత్తురు బొట్టులోను నువ్వంటే దేశం, అణువణువునా నీ కుటుంబం అంటే అసహ్యం ఉన్నాయి. అమ్మ కాగానే ఏ తల్లి గుండెలోనైనా అమృతం పొంగుతుంది. ఎంతటి విషయాన్నైనా ఆ అమృతం హరించి వేస్తుంది. సంతోషం, అట్టగే కళ్ళగంటూ ఉండు. కల కాదు, జరగబోయే సత్యం. నువ్వెన్ని పంతాలకు పట్టింపులకు పోయినా పుట్టబోయే బిడ్డ మన రెండు కుటుంబాలని ఏకం చేస్తాడు, చేసి తీర్తాడు. అక్కడ పెట్టండి. వస్తాను విద్య. నాన్న, ఆ వంశాంకురం ఈ ఇంట్లో పెరగడానికి వీలు లేదు. ఆ పాపాన్ని ఈ భూమి మీద పడనివ్వకూడదు. నిజమే, వెంటనే డాక్టర్ ఫోన్ చేయి. మావయ్య, మీరు తీసుకున్న నిర్ణయం సరైంది కాదు. అలా చేస్తే విద్యకు ప్రమాదం. ప్రమాదమైనా సరే ముందు ఆ బిడ్డ పుట్టడానికి వెళ్ళేది. పాపయ్య! ఏంటి, కన్న తండ్రిని నన్ను పేరు పెట్టి పిలుస్తావా? అవును, పేరు పెట్టే పిలుస్తాను. ఇంక నిన్ను నేను నాన్న అని పిలవలేను. నీ పగ కోసం నన్ను పావుని చేశావు. ఒప్పుకున్నాను. పచ్చని సంసారంలో చిచ్చు పెట్టి రమ్మన్నావు, పెట్టాను. ఫలితంగా నాకు కుటుంబ సౌఖ్యమే లేకుండా పోయింది. సహించాను. ఇప్పుడు నా భర్తకే నేను దూరం అయ్యాను. అయినా భరించాను. కానీ నా కడుపులో నా రక్త మాంసాలు పంచుకున్న బిడ్డని నేను చంపలేను. నీ పగ కోసం నా బ్రతుకుని త్యాగం చేసే హక్కు నాకుంది. కానీ నా బిడ్డ బ్రతుకుని త్యాగం చేసే హక్కు నీకు లేదు, నాకు లేదు. హలో, రాజు హియర్. నేను రా ఆఫీస్ నుంచి. ఏంటి? చీట్ల వాళ్ళకి డబ్బులు ఇవ్వలేకపోయాం. వాళ్ళ ఆఫీస్ దగ్గర వచ్చి గొడవ చేస్తున్నారు. నీ దగ్గర డబ్బు ఏమైనా ఉందా? డబ్బా నా దగ్గర. మనం కొన్న షేర్స్ పడిపోయాయి. ఇదో పెద్ద మాయబజార్లో ఉంది. నా దగ్గర 5 రూపాయలు కూడా లేవు. మొత్తం అంతా ఫైనాన్స్ బిజినెస్ లో పెట్టమన్నాడు కొండలరావు. ఆ విషయం మెహతాతో మాట్లాడాలి. ఇవాళ పార్టీ ఉంది, మెహతాతో మాట్లాడతా. ఏదో ఒకటి చెయ్యి. రేపు వాళ్ళు చీటీలు తీర్చేయాలి. ఏమిటి, నువ్వు ఇవాళ నా గదిలోకి వచ్చావు? వింతగా ఉంది. భర్త గదిలోకి భార్య రావడంలో వింతే ఉంది. వింత కాక ఇన్నాళ్ళు ఒకే ఇంట్లో ఉన్న పరాయి వాళ్ళుగా బ్రతుకుతున్నావు. అలాంటి సమయంలో నువ్వు హఠాత్తుగా నా గదిలోకి వస్తే ఆశ్చర్యమే. భార్య భర్తలంటే తోడు నీడ అనుకోకుండా ఏదో పిచ్చి భ్రమలో పడి మిమ్మల్ని దూరం చేసుకున్నాను. ఇక నుంచి మీరు లేని నేను లేను, మీరే నేను. నిజంగానే నీలో ఈ మార్పు వస్తే చాలా సంతోషం. నన్ను నమ్మండి, మనస వాచ కర్మణ ఇప్పటి నుంచి నేను మీ దాన్ని. విద్య, ఇన్నాళ్ళకు నీ మనసు కమ్ముకున్న అహంకార పొర తొలగించుకున్నావు. నువ్వు మారావు, నాకు అదే చాలు. ఏమండి, నేను మీతో పార్టీకి రానా? పార్టీకి నువ్వు వస్తావా? సరే, తప్పకుండా వెళ్దాం. హలో డార్లింగ్, ఇంకా రెడీ అవ్వలేదా? పార్టీ టైం అవుతుంది. వస్తున్నా. ఓకే ఓకే. సంథింగ్ రాంగ్. వాట్ డార్లింగ్, ఇంత లేటా? కమా కమా. హాయ్ రాజు, నువ్వు లేకపోతే ఈ పార్టీకి నిండే లేదు. హాయ్. ఈ డ్రెస్ లో నువ్వు ఎంత ముద్దొస్తున్నావో తెలుసా? నీతో మాట్లాడాలి. ఏ విషయం? కంపెనీ విషయం. ప్రజల డబ్బంతా ఫైనాన్స్ బిజినెస్ కావాలని తీసుకున్నాం. అక్కడ జనం అంతా మమ్మల్ని తిడుతున్నారు. తిడితే మీరు తిరగబడండి. లాగి ఒకటి గోపు మీద కొడితే ఇంకెవరు చీట్ డబ్బులు అడగడు. ఇదేనా నువ్వు చెప్పే సలహా? మమ్మల్ని ముంచడానికైనా ఈ బిజినెస్ చేయమన్నా? మిస్టర్ రాజు, చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. నాకు కోపం వస్తే ఏం చేస్తా నాకు తెలియదు. అబ్బా, పార్టీకి వచ్చిన బిజినెస్ గొడవలేనా? కామన్ రాజు, లెట్స్ డాన్స్. చేతి, నువ్వెవరు నా మొగుడు మీద చేయవేయడానికి? వాట్, నీ మొగుడా? మరి ఆ మొగుడు రోజు నా డార్లింగ్ మీద చేయేస్తుంటే ఎందుకు ఊరుకున్నట్టు?
ఎందుకంత బాధ? కావాలంటే నీకు నచ్చిన మగాడు నువ్వు చూసుకో. వాడితో గంతులు వేస్తావో గల్లం తెప్పుతావో నీ ఇష్టం. ఎంజాయ్ యువర్ సెల్ఫ్. కమ్ ఆన్ రాజు. నోటుకొచ్చినట్టు మాట్లాడతావా రాస్కెల్? నువ్వు ఆడదానివి కాదు, నీకు నీతి నియమాలు లేవు. విద్య మీరు ఉండండి. యూ బ్లడీ ఉమెన్. మొగుడినే లెక్క చేయని దానివి నువ్వు నాకు నీతులు చెప్తున్నావా? ఆవేశపడకు డార్లింగ్. వాళ్ళ ముందే నా భార్య మీద చేస్తావా? అరే రే రే, చెయ్యేస్తేనే అంత కోపం వచ్చింది. ముద్దెట్టుకుంటే ఇంకేం చేస్తాడో. రేయ్, నన్నే కొడతావా? దీన్ని ఇక్కడే రేపు చేస్తాను. ఎవడు అడ్డు వస్తాడో చూస్తా. రేయ్, నీ ప్రాణం తీస్తాను. రేయ్, నేను పట్టుకోరా. సాటి ఆడదానిగా నా బాధను అర్థం చేసుకొని నువ్వైనా నా మాంగళ్యాన్ని కాపాడు. ప్లీజ్ ప్లీజ్ డాలీ, ప్లీజ్ కాపాడు. మామయ్య గారు, మామయ్య గారు, మామయ్య గారు, ఎందుకలా అరుస్తారు? హత్యానారం కింద పోలీసులు విద్యను అరెస్ట్ చేశారు. ఇప్పుడే విన్నాను. విని ఏం పట్టినట్టు ఊరుకుంటావా బావా? బావా? ఎవడ్రా నీకు బావా? ఉండరావు. అవును, మీ ఇంటిని సర్వనాశనం చేయటానికే మా చెల్లాయి నిన్ను పెళ్లి చేసుకుంది. అంతేగాని నీ మీద ప్రేమతో కాదు. మా చెల్లాయి మెళ్ళలో తాళి కట్టినంత మాత్రాన నువ్వు మాకు బావో కాలేవు. మీ కుటుంబాన్ని ముక్కలు చెక్కలు చేయటానికే ఆ ఇంట్లోకి అడుగు పెట్టింది, మిమ్మల్ని ముక్కలు చేసింది. దట్స్ ఆల్. మాకు అపకారం చేసినా నీకు ఉపకారం చేసిందిగా. ఆమెకు జామీన్ వచ్చుగా. పేలేదాకానే తుపాకీ